కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడ్కోల్ చౌరస్తాలో తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న 6 ఏళ్ల ఫాతిమాను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి రఫీతో కలిసి స్కూల్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవగా స్థానికంగా విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కామారెడ్డి జిల్లాలో ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఉదయం తండ్రి రఫీతో కలిసి బైక్ పై ఫాతిమా 6 ఏళ్ల ఫాతిమా వెళ్తా ఉంది. వెనుక నుంచి బాన్సువాడ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి లారీ ఢీకొట్టింది. ఢీకొట్టడంతో కింద పడింది. కింద పడడంతో వెనుక టైరు ఆ యొక్క పాప యొక్క తలపై నుంచి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తాడ్కోల్ చౌరస్తా వద్ద గత నెల రోజుల నుంచి కూడా ఇది 3వ యాక్సిడెంట్ గా చూస్తా ఉన్నారు. అయితే టర్నింగ్ ఉండడంతో ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటుందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి పరిష్కారం చూపాలని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సంపత్, ఓకే, ప్రస్తుతం తండ్రి కూతురు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే తండ్రికి గాయాలయ్యాయి. ఆ యొక్క తండ్రిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ యొక్క మృతదేహం అక్కడనే ఉంది. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు వచ్చి పంచనామా చేసి సంబంధించి ఆ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సంపత్, ఓకే, థ్యాంక్ యూ రాజేష్.